భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది. హేమంత్ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు శాంతి భద్రతలకు డోకా రాకుండా అన్ని ప్లాన్ చేసుకొని హేమంత్ను అరెస్టు చేసింది. అయితే ఈయన స్థానంలో తన భార్య అయిన కల్పనా సోరెన్ సీఎం అవుతారని అంతా భావించారు. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత అయిన చెంపై సోరెన్ను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా తోటికోడలైన సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. చెంపై సోరెన్ హేమంత్ సోరెన్కు అత్యంత నమ్మకస్తుడు. దీంతో చెంపై సోరెన్ను శాసనసభ పక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా ఆయన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయనను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం రాత్రే హేమంత్ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్టు చేసినట్లుగా ఈడీ అధికారులు ప్రకటించారు. तमाम गाड़ियां हैं।